గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. ఒక మహిళా డాక్టర్కి సంబంధించిన సెమీ న్యూడ్ పిక్స్ అన్నీ కూడా వాట్సాప్లో షేర్ చేసిన వెంకటేష్ అండ్ వంశీ అనే ఇద్దరు వ్యక్తుల మీద జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది. అసలు ఏం జరిగింది అనేది మనం ఒకసారి చూస్తే, ఎవరైతే ఈ మహిళా డాక్టర్ ఉన్నారో ఆవిడ వచ్చేసి రోడ్ నెంబర్ 2లోని ఒక రిహాబిలిటేషన్ సెంటర్లో డాక్టర్గా తన పని చేయడం జరుగుతుంది. తను అయితే పని చేస్తున్నప్పుడు అక్కడ సూపర్వైజర్స్గా వీళ్ళిద్దరు కూడా వర్క్ చేస్తున్నారు, వెంకటేష్ అండ్ వంశీ. అయితే పనిచేస్తున్న సమయంలో ఈ అమ్మాయి ఎప్పుడైతే డ్రెస్సులు చేంజ్ చేసుకోవడం కానివ్వండి, లేదు అంటే ఇంకా కొంతమంది ఉంటారు డాక్టర్స్, ఎప్పుడైనా సరే ఒక డ్రెస్ మీద వస్తారు, తర్వాత నెక్స్ట్ వాళ్ళ డ్రెస్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటారు, అంటే కాప్స్ వేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో తనకు సంబంధించిన ఫొటోస్ మరి ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారో కానీ వాళ్ళు ఆ ఫొటోస్ తీసేసుకొని వాటిని వాట్సాప్లలో కూడా అందరికీ షేర్ చేయడం అనేది జరిగింది. అది గ్రహించిన మహిళా డాక్టర్ వెంటనే ఇమీడియట్గా స్పందించి దగ్గరలోని జూబ్లీ హిల్స్ పిఎస్కి వెళ్ళేసి కేసు ఫైల్ చేసింది. చేయగానే వాళ్ళిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత విచారించిన తర్వాత వారి యొక్క స్టేట్మెంట్ అనేది మేము ఇలా తీయడం జరిగింది అది అని చెప్పేసి చెప్పారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఎప్పుడైనా సరే వర్కింగ్ ప్లేసులలో ఇలాంటివన్నీ మహిళలకు చాలా కాలంగా నుంచి కూడా ఫేస్ చేస్తూనే ఉన్నారు. అంటే వారు ప్రైవేట్ టైంలలో ఉన్నప్పుడు, వాష్రూమ్లో ఉన్నప్పుడు కూడా చిన్న సీసీ కెమెరాలు అనేది పెట్టడం జరుగుతుంది. దానివల్ల కూడా అక్కడ వీడియోస్ కానివ్వండి, ఫొటోస్ కానీ వస్తున్నాయి. వాటిని క్యాప్చర్ చేసేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్లాక్మెయిల్ చేయడం అనేది చేస్తున్నారు. బ్లాక్మెయిల్ కాకుండా కొంతమంది రాక్షసానందం వాటిని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక కొంతమంది అయితే ఇలాగే ఇతరులకు ఫార్వర్డ్ చేసేసి ఎంతో కొంత డబ్బులు అనేది కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటివన్నీ రకరకాల వేళల్లో వాళ్ళు ఉంటూ ఉన్నారు. అయితే ఇలాంటి కేసులలో మనం చూసేసుకుంటే, ఎప్పుడైతే ఒకరికి సంబంధించిన ప్రైవసీని మనం డిస్టర్బ్ చేస్తున్నామో కంపల్సరిగా వారిపైన శిక్ష అనేది పడడం జరుగుతుంది. వారికి కంపల్సరీ శిక్ష ఉంటుంది. అది ఒక 5 నుంచి 7 సంవత్సరాల వరకు శిక్ష పడుతుంది. అంటే ఆర్టికల్ 19 కానివ్వండి, 21 కానివ్వండి, ఇవన్నీ కూడా ఏమి చేస్తుందంటే రైట్ లీవ్, రైట్ స్పీచ్ అని చెప్పేసి ఎలా ఉంటుందో, మనకు మన యొక్క ప్రైవసీని మనకు తెలియకుండా, మన పర్మిషన్ లేకుండా మనకు సంబంధించిన వీడియోస్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి, అవి తీసిన మన పర్మిషన్ లేకుండా వేరే వాళ్లకు మనకు సంబంధించిన ఫోటోను, అది నార్మల్ ఫోటో అయినా లేదంటే ఇలా సెమీ న్యూడ్ పిక్స్ అయినా సరే, మన పర్మిషన్ లేకుండా వేరే ఇతరులకు ఫార్వర్డ్ చేసినా కూడా వారు శిక్ష అనుభవించక తప్పదు. ఐపీసీ సెక్షన్స్ లేదంటే బిఎన్ఎస్ కింద కూడా సెక్షన్స్ వారికి అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇకపోతే వారు వాట్సాప్లో పంపించడం జరిగింది కదా, ఇక్కడ ఐటీ యాక్ట్ 2000 ప్రకారంగా కూడా వారికి శిక్ష అనేది ఉంటుంది. దాంట్లో 3 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఫైన్ కూడా విధించే ఛాన్సెస్ ఉంటాయి. ఇకపోతే ఆవిడకు తెలియకుండా ఇదంతా జరిగిపోయింది కదా, ఆవిడ పరువు అనేది తీయడం జరిగింది కాబట్టి ఆవిడ డెఫమేషన్ కేసు కూడా వేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు తను ఎంత డిమాండ్ చేస్తే అంతా ఎవరైతే ఆ సూపర్వైజర్స్ ఇద్దరు ఉన్నారో వారు కూడా ఆవిడకి చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కోర్టు దీన్ని పరిగణలోకి తీసుకుంటుంది కంపల్సరీగా. ఎందుకంటే ఆవిడ ఒక వైద్య వృత్తిలో ఉండడం జరిగింది, అంటే సేవ్ చేయడానికండి. ఆ రిహాబిలిటేషన్ సెంటర్లోకి వచ్చిన పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి మోరల్ సపోర్ట్ ఇవ్వడం కానివ్వండి, లేదు అనుకుంటే వాళ్ళు ఏదైతే కొంచెం మానసికంగా ఇబ్బందిగా ఉన్నా సరే, కొంతమంది డ్రింక్ చేసిన వాళ్ళని వాళ్ళ ఒక అలవాటు నుంచి చేంజ్ చేయడం కానివ్వండి, ఇలాంటివి రిహాబిలిటేషన్స్ ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఈవిడ మానసిక పరిస్థితినే వాళ్ళు చాలా వరకు డిస్టర్బ్ చేశారు. కాబట్టి దీని నేపథ్యం ఒకటైతే, అంతేకాకుండా తను సొసైటీలో ఒక మంచి పొజిషన్లో ఉండి ఆవిడ ఇతరులకు సేవలు చేస్తున్న అమ్మాయిని బ్యాడ్ చేయాలన్న ఇది చేశారు కాబట్టి దాని ప్రకంగా డెఫమేషన్ కేసు వస్తుంది. ఇకపోతే ఆవిడ యొక్క ప్రైవసీని డిస్టర్బ్ చేశారు కాబట్టి దాని ప్రకారంగా కేసు ఉంటుంది. ఇక ఆవిడకు తెలియకుండా వితౌట్ పర్మిషన్ తోటి ఆవిడకు సంబంధించిన డేటా అంతా కూడా పంపించడం జరిగింది కాబట్టి దాని ప్రకారంగా కూడా కేసు ఫైల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మొత్తం కూడా వీరి యొక్క ఎప్పుడు రిక్రూట్ అయ్యారు, ఎప్పటి నుంచి అందులో వర్క్ చేస్తున్నారు, వీరి దగ్గర ఎలాంటి ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, దాంతోపాటు ఈ మహిళా డాక్టర్కి ఒకరికే జరిగిందా, లేదు అనుకుంటే ఇలాంటివి అక్కడ పనిచేస్తున్న లేడీ డాక్టర్సే కానివ్వండి, సిస్టర్సే కానివ్వండి, లేదు అనుకుంటే అక్కడ లేడీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికి కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పేసి ముందు వాళ్ళ గర్జెస్ అంతా కూడా వాళ్ళు హ్యాండిల్ చేసుకున్న తర్వాత మొత్తము చెక్ చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు వీరి దగ్గర ఏమైనా ఎక్కువ స్థాయిలో ఉన్నాయి, ఇతరుల ఫొటోస్ ఉన్నాయి, ఇతరుల వీడియోస్ ఉన్నాయి, వారిని ఏమైనా బ్లాక్మెయిల్ చేసినట్టుగా కనుక వారికి అక్కడ కనిపించినాయి వాట్సాప్లో కానివ్వండి, లేదు అంటే కాల్స్ రూపేమైనా కానివ్వండి, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు పర్సన్స్ని అడగడమే, ఇన్వెస్టిగేషన్తో పాటు వారిని ఎంక్వైరీ చేయడమే కాకుండా
ఇక ఆఫీస్లో కూడా కొలీగ్స్ తోటి అడగడం జరుగుతుంది, ఎలా ఉండేవారు, వీరి బిహేవియర్ ఎలా ఉండేది, అమ్మాయిలతో బిహేవియర్ ఎలా ఉండేది, అబ్బాయిలతో బిహేవియర్ ఎలా ఉండేది, అసలు వీళ్ళ ప్రవర్తన విధానం ఏ విధంగా ఉండేది అని చెప్పేసి ఇక్కడే ఆగిపోరు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి కూడా వెళ్ళడం జరుగుతుంది. తల్లిదండ్రుల దగ్గర కూడా వారి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలిచి ఎవరైతే వీళ్ళకు ఫ్రీక్వెంట్గా కాల్స్ చేస్తూ ఉన్నారో వారిని కూడా వీరి గురించి అడిగి తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకనంటే ఇప్పుడు ఫ్రీక్వెంట్గా ఒక ఫ్రెండ్ కాల్ చేస్తున్నారంటే వీళ్ళు చేసే ఈ క్రైమ్లో వారికి ఏమైనా భాగం ఉందా, వారేమైనా అడుగుతున్నారా, వారేమైనా దీన్ని వారికి పంపించిన తర్వాత ఎక్కడికైనా ఫార్వర్డ్ చేయడం జరుగుతుందా, దానివల్ల ఏమైనా ఇన్కమ్ వీళ్ళకి వస్తుందా, ఇలాంటివన్నీ కూడా చెక్ చేస్తారన్నట్టు. చెక్ చేసిన తర్వాత ఇది చాలా వరకు క్రిమినల్ ఎఫెన్స్. దీనికి అసలు కొన్ని సందర్భాలలో బెయిల్ ఉంటుంది, కొన్ని సందర్భాలలో నాన్ బెయిలబుల్ గా దీన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇకపోతే జైలుకి వెళ్ళారు అంటే మినిమం 7 years వరకు కూడా జైల్లో కూర్చోవలసిన పరిస్థితి చోటు చేసుకుంటుంది. దాంతోపాటు ఈ అమ్మాయి కనుక డెఫమేషన్ కేసు వేసిందంటే ఎంత డిమాండ్ చేస్తో అంత డబ్బులు వాళ్ళు ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే వారి ఉద్యోగం కూడా ఇప్పుడైతే వెళ్ళిపోయే ఛాన్స్, అంటే వాళ్ళను టర్మినేట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అది ప్రైవేట్ కంపెనీదే, ప్రైవేటు రిహాబిలిటేషన్ సెంటరే కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగాలు అయితే ఉండవు. ఒక పర్సన్ మీద కేసు ఫైల్ అయ్యింది అంటే మాత్రం ఖచ్చితంగా వారి ఉద్యోగం నుంచి టర్మినేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక ఎప్పుడైతే ఈ కేసు ఫైల్ అయ్యిందో అయిన వెంటనే వాళ్ళ ఆధార్ కార్డు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వీరి ఆధార్ కార్డు మీద ఎప్పుడు కూడా ఈ కేసు అనేది వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది అన్నట్టు. ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఈ పర్సన్ వెంకటేష్ అనేది వంశీ అనే పేరు ఆధార్ కార్డు కొట్టగానే అచ్చా వీళ్ళు అమ్మాయిని ఇలా సెమీ న్యూడ్ పిక్స్ తీసేసి అందరికి ఫార్వర్డ్ చేసి డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద ఇట్లా చేయడం జరిగింది, అమ్మాయి పరువు తీయడం జరిగింది, అమ్మాయిని కొంచెం సెక్సువల్ అసాల్ట్ చేయడం జరిగింది అనేది వాళ్ళు కనుక కన్సల్ట్ అంటే తెలిసిపోతుంది అక్కడ వారికి ఏమేమి శిక్షలు పెట్టారు, ఏంటిది, ఏమేమి సెక్షన్స్ ఉన్నాయి, ఏమేమి శిక్షలు పడాయి, అవన్నీ కూడా అక్కడ క్లారిటీ ఉంటుంది అన్నట్టు. ఎప్పుడైనా సరే ఒక్కసారి కేసు ఫైల్ అయితే మళ్ళీ అది ఎన్ని ఇయర్స్ తర్వాతనో పోయిన తర్వాత అప్పుడు మళ్ళీ అది ఒక 1-2 years తర్వాత మొత్తము అచ్చా కేసులు ఏం లేవు, 0 అని వస్తుంది. అప్పుడు మీ ప్రవర్తన కూడా చాలా సత్ప్రవర్తనగా ఉండాలన్నట్టు. అంటే బయటకు వచ్చిన తర్వాత కూడా ఎలాంటి నేరాలలో కానివ్వండి, అదేవిధంగా ఎలాంటి గొడవల్లో కానివ్వండి, ఇలాంటి సిచ్యువేషన్స్లో కానివ్వండి ఏం ఉండకుండా కామ్గా మీ పని మీరు చేసుకోవాలి, ఇంటికి రావాలి, తినాలి, మళ్ళీ పని చేసుకోవాలి, ఫ్యామిలీతోటి ఎంజాయ్ చేయాలి, ఫ్రెండ్స్ తోటి నీట్గా ఉండాలి. అలా గుడ్ బాయ్ అనిపించుకున్నప్పుడు మాత్రమే ఒక ఆధార్ కార్డు మీద రిఫ్లెక్ట్ అయ్యే ఈ క్రిమినల్ కేసు అనేది కొంచెం అది టర్మినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు. లేదు అనుకుంటే అది ఇంకా ఎప్పటికీ రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది అన్నట్టు. మీరు ఇంకో గొడవలు వచ్చారనుకో దాంతోపాటు ఇది కూడా యాడ్ అవుతుంది. ఇలాంటివన్నీ చోటు చేసుకుంటాయి. సో ఎప్పుడైతే ఈ మహిళా డాక్టర్ ఉన్నారో ఆవిడ తొందరగానే అంటే తొందరగా గ్రహించి ఇమీడియట్గా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కాబట్టి చాలా పెద్ద ప్రమాదం నుంచే తప్పించుకుంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అంటే ఎంతకాలం నుంచి ఆవిడని ఇబ్బంది పెడుతున్నారో, ఎంతకాలం నుంచి ఆవిడని ఫొటోస్ అన్ని కూడా ఫార్వర్డ్ చేయడం జరుగుతుందో, ఆ ఫొటోస్ ఎక్కడెక్కడికి వెళ్ళాయో, ఎవరెవరు ఎలాంటి ప్లాట్ఫామ్స్ మీద దాన్ని యూజ్ చేస్తున్నారో అన్న విషయం కూడా మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు పోలీసులంతా కూడా వారు చేస్తున్న ఇన్వెస్టిగేషన్లో కానివ్వండి, ఎంక్వైరీలో కానివ్వండి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత అప్పుడు సెక్షన్ సబ్ట్రాక్ట్ చేస్తూ కోర్టులో ప్రొడ్యూస్ చేసేసి వారిని రిమాండ్కి పంపించడం అనేది జరుగుతుంది. ఏదేమైనా సరే కానీ ఉద్యోగం చేస్తున్న ప్లేసులలో కానివ్వండి, కాలేజెస్లలో కానివ్వండి, స్కూల్స్లో కానివ్వండి, లేదంటే అద్దె ఇంట్లలో కానివ్వండి, ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో ఇలాంటి దారుణమైన దరిద్రులు మన చుట్టుపక్కలనే ఉంటారు. మనకు సంబంధించిన ప్రైవసీని అంతా డిస్టర్బ్ చేసేసి బాత్రూములలో, బెడ్రూములలో, హాల్లలో, లేదంటే ఫ్యాన్స్లలో ఇలాంటి వాటిలలో ఎక్కడో ఒక కెమెరాస్ పెట్టేసి వాళ్ళు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కలెక్ట్ చేసేసి తర్వాత బ్లాక్మెయిల్ అనేది చేయడం అనేది ఈ డేస్లలో చాలా నార్మల్ కామన్ అయిపోయింది. కాబట్టి అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీ కేర్ఫుల్, బీ అలర్ట్. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.